లోకేష్ బాబు గారిని ఏదో నోటికి ఏమొస్తే అది మాట్లాడితే సరిపోద్దా? చంద్రబాబు నాయుడు గారిని ఇంకా మీదట ఏదన్నా ఇక్కడ ఉదయగిరిలో మాట్లాడితే నేను ఒప్పుకోను. దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను, జవాబు చేస్తాను. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే తాహత్ నీకు లేదు రాజారెడ్డా. నీ చేత కాదు ఆయన విమర్శించడానికి, లోకేష్ బాబుని విమర్శించడానికి. ఇప్పుడు రాష్ట్రంలో ఎవరికి ఏం లేదు, నంబర్ 1గా ఉన్నాడు లోకేష్ బాబు. చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఎస్ లోకేష్ బాబు కరెక్ట్ అయిన కుమారుడే అనిపించినాడు. అట్ట జగన్మోహన్ రెడ్డి అనిపించలా, రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఎస్ అనిపించలా. అంతా మోసమే. డబ్బు 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 అని పరిపాలన చేసినావు. పునాదుల నుంచి మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి వల్ల నేను రాజకీయంలోకి రాలా. మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు దండం పెట్టొచ్చు, మహానుభావుడు. ఆ మహానుభావుడు వల్ల రాజకీయంలోకి వచ్చినాను. ఈయన వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల నేను రాజకీయంలోకి వచ్చినవాడిని కాదు. రాజకీయంలోకి ఈయన దగ్గర ₹1 తీసుకున్నోడు కూడా కాదు. ఎవరి దగ్గర కూడా రాజకీయంగా ₹1 తీసుకొని నేను రాజకీయం చేసినోడు కాదు. రాజశేఖర్ రెడ్డి గారు నన్ను రాజకీయంలోకి తీసుకున్నాను. పునాదుల నుంచి ఉన్నటువంటి వ్యక్తులు మేము. నీ కొరకు ఎమ్మెల్యేగా కూడా రిజైన్ చేసినాం. అన్నీ చేసింది నేను, త్యాగం చేసింది నేను. నీ పార్టీకి పునాదుల నుంచి ఉన్నవాళ్ళం మేము. మమ్మల్ని నువ్వు టిక్కెట్టి గ్రాఫ్ బాగలేదు, నా గ్రాఫ్ బాగలేదు అన్నప్పుడే 11కి దిగిపోయిందని మీకు అందరికీ తెలుసు. ఇది పరిపాలన కాదు. మీకు చేతనైన వాళ్ళని పెట్టుకొని పరిపాలిస్తే మీరు ఖచ్చితంగా మీరు బాగుపడతారు, కానీ లేకపోతే బాగుపడే ప్రశ్నే లేదు. మీ చెల్లెల్నే మీరు అన్యాయం చేసినారు. మీ కుటుంబంలోనే మీకు వెన్నుపోటు పొడిచింది మీరు, చంద్రబాబు గారు కాదు. పార్టీని పోషించి రక్షించి పెద్ద చేసినటువంటి శక్తి సామర్థ్యాలన్న చంద్రబాబు నాయుడు గారికి అందరం కూడా దండం పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ నంబర్ 1 పార్టీ అయిపోయింది ఇండియాలో అనేది మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఏం చేసినా కానీ మనం ఒక గొప్పతనంతో ఉండాలి. చాతగానితనంతో ఉండి చాతగానితనంతో మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే శక్తి రాజగోపాల్ రెడ్డికి లేదు, ఇంకొకరికి లేదు. అది చంద్రబాబు నాయుడికి విమర్శించే స్తోమత లేని వాళ్ళు విమర్శిస్తే అబాస్ పాలవుతారు. తెలుసుకొని మాట్లాడండి. ఏదైనా తెలియకుండా మాట్లాడితే మరి నవ్వుకుంటారు. నీ దగ్గర ఉండేటటువంటి వ్యక్తులే నా మనుషులు ఉన్నారు. నేను బాగా చూసిన వాళ్ళు, నాతో బాగున్న వాళ్ళే ఉన్నారు. నువ్వేమన్నా ఆట ఆడతావేమో, అవసరమైతే కట్ట దిగి నా కాడికి వస్తుంది, కానీ నీ కాడు ఉండరు. అది కూడా చెప్తున్నాను. నాకు అవసరమైన రోజు మొత్తం కట్ట దిగి వస్తారు నా దగ్గరికి, మీ దగ్గరికి రారు. మీరిద్దరూ ఒకటే. రాజకీయంగా చెప్పుడు మాట్లాడి మీరు ఫ్యామిలీ కుటుంబాన్ని అన్యాయం చేసిన వారు. మీరు కుటుంబాలు చెడ్డ పేరు తెచ్చినారు. నేను చేసింది ఏం తప్పు?